అర్జున్ సన్న విజయశాంతి సినిమా అయితే వైజయంతి సినిమా అయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది అన్న. అంటే చూసినంత సేపు ఒక మాస్ ఆడియన్స్ కి చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ ఫైట్స్ కానీ ఆ బీజిఎం కానీ. బట్ ఆ స్టోరీ ఆ డైరెక్షన్ చాలా మైనస్ ఉందని చెప్పగలరు. రాసుకున్న స్టోరీ కొంచెం రొటీన్ గా రాసుకున్నాడు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసే విధంగానే ఉంది. బట్ ఇటు వచ్చి బీజిఎం మాత్రం చాలా హైలైట్ ఉంది. సినిమా చాలా బాగా కొట్టాడు. ఎవరు కొట్టారో కానీ అంటే ఫైట్స్ బాగున్నాయి. ఫైట్స్ ఎమోషన్ ఓకే అనిపించింది. కానీ సినిమాలో స్టోరీ విధంగా రాసుకున్న స్టోరీ ఏదైతే ఉందో అది కొంచెం పేలుగా తేలిపోద్ది అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చెప్పచ్చు ఆ రొటీన్ స్టోరీ. బట్ విజయశాంతి కానీ జసన్ చేసిన క్యారెక్టర్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఒక వింటేజ్ విజయశాంతిని అయితే తీసుకొచ్చారు. ఆ ఫైట్స్ కానీ యాక్షన్ పార్ట్ లో కానీ ఆర్ట్స్ చేసిన ఫైట్లలో కానీ ఓవరాల్ గా అయితే నాకు వాళ్ళిద్దరు క్యారెక్టర్ ఇద్దరు హీరోలకు వచ్చి సినిమాకి. బట్ క్లైమాక్స్ ఏదైతే ఎన్టీఆర్ గారు మెరుపులు అరుపులు అన్నారో అంత లేదన్న క్లైమాక్స్. జస్ట్ ఓకే అంతే. ఆ కథకే అంతవరకు ఓకే అనుకోవచ్చు అంతే. బట్ అది చెప్పేది కాదు. అలాగని గొప్పగా లేదు, అలాగని తక్కువ కాదు, ఏదో అలా ఉందంతే. అంతంత మాత్రం సినిమాతో కూడా 50 యావరేజ్ చెప్పుకోవచ్చు. బట్ బింబేశ్వర తర్వాత కొంచెం బెటర్ మూవీ కళ్యాణ్ రామ్ గారికి. ఏదన్నా ఈ సినిమాతో కంబ్యాక్ అనుకోవచ్చాను. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఫ్యాన్ బేస్ బట్టి సినిమా హిట్ అయిపోతుంది. 50 యావరేజ్ అంటే మ్యాగజైన్ సినిమా హిట్ అయిపోతుంది. ఫైట్స్ అంటే అదర్ ఫ్యాన్స్ కి కొంచెం అంటే అదే చెప్తున్నా. అమిగోస్ తర్వాత లేదన్న సినిమా ఏంటంటే ఒక 50 యావరేజ్ గానే బోర్ కొట్టలేదు సినిమా. నేను గొప్పగా విజిల్ వేసి ఎగిరానని చెప్పను, కానీ చూసినంత సేపు బోర్ కొట్టకుండా అక్కడక్కడ ఎమోషన్, మంచి ఫైట్స్, బీజిఎం ఈ మూడే సినిమా హైలైట్ మనం చూసే విధంగా ఉండే. మిగతా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా రొటీన్ గానే ఉంటుంది. ఇంకా మిగతా విలన్స్ కావచ్చు అందరం నార్మల్ గా. ముఖ్యంగా శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ లో ఒక ఇష్టం ఉంటుంది, అది కూడా బాగా అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే మరి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. సినిమాకి వెళ్తున్నాం చూస్తున్నాం ఒక క్లైమాక్స్ ఉంటుందని వెళ్తే కనుక ఒక సాటిస్ఫాక్షన్ తో మంచి సాటిస్ఫాక్షన్ తో బయటకి అయితే వస్తారు. మరి సినిమా వెళ్ళకూడదు ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. మెగా ఫ్యాన్స్ కి హై ఫీస్ట్ ఏమో కానీ అదర్ ఫ్యాన్స్ కి అయితే ఒక 50 యావరేజ్ మూవీ ఒకసారి అయితే చూడొచ్చు. సినిమా వైజయంతి మూవీ చూసి వచ్చిన అన్న, అసలు ఆ డైరెక్టర్ నిద్రపోయి సినిమా తీసిండేమో అనుకుంటారు. సినిమా మంచి క్యారెక్టర్. కళ్యాణ్ రామ్ గారి సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది. మేడం గారి సినిమా కూడా విజయశాంతి మేడం గారు చాలా రోజుల తర్వాత సినిమా సైన్ చేసినట్టున్నారు. ఆమెను సినిమాలో చూడాలనుకుంటారు. ఎందుకంటే కర్తవ్యం అలాంటి వైజయంతి మూవీ సినిమా చూసిన ఎవరైనా ఆమెను సినిమాలో చూడాలనుకుంటారు. అట్లాంటి మంచి క్యారెక్టర్స్ ని మంచి హీరోని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, మంచి క్యాస్ట్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సినిమాని దగ్గరుండి సినిమాది బాగా జాగ్రత్త తీయాలి. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ చూపించినట్టు ఉంది సినిమా. ఫైట్స్ అంటే ఓకే అన్న, బీజిఎం బాగానే ఉంది. ఇంకా కొంచెం నందమూరి అంటే బీజిఎం గట్టిగా ఉండాలి, బూస్ బంప్స్ ఓ రేంజ్ లో ఉండాలి. ఇందులో బూస్ బంప్స్ తగ్గినాయన్న. కామెడీ ఏం లేదన్న. కామెడీ మినిమం జీరో కామెడీ జీరో. మేడం కళ్యాణ్ రామ్ గారి కోసం చూడొచ్చు, వైజయంతి మేడం గారి కోసం చూడొచ్చు. సినిమా అయితే అంత లేదు. మదర్ సెంటిమెంట్ లాస్ట్ లో క్లైమాక్స్ బాగుంది. మదర్ కోసం మనం ఏమైనా చెయ్యొచ్చు అనేది ఆ సినిమాలో లాస్ట్ లో చూపించాడు. ఆ ఒక్క సీన్ బాగుంది, ఎక్సలెంట్ ఆ సీన్. మదర్ కోసం చేసిన సాక్రిఫైజెస్ అండ్ ఫైట్స్ సెంటిమెంట్ అయితే బాగుంది. ఉన్నాయి ఫైట్స్. ఓవరాల్ గా ఇట్స్ వెరీ గుడ్ ఎంటర్టైనర్ అండ్ డెఫినెట్లీ ఏ ఎక్స్పెక్టేషన్స్ తో అయితే వెళ్తారో ఇట్ విల్ రీచ్ టు ఇట్. అంటే లాస్ట్ 20 minutes బాగా హైలైట్ అంటారు కదా, అది ఎంతవరకు వర్కౌట్ అయ్యింది? చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ రియలీ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అంటే డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అంటే ఇంతకుముందు వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏమేమైతే చెప్పారో ఐ థింక్ ఎవ్రీథింగ్ హ్యాస్ రీచ్డ్ పర్ఫెక్ట్లీ. అంతా వచ్చిందంతా అంటే యాజ్ అ హోల్ ద ఫిల్మ్ వాజ్ వెరీ నైస్. ఎలా ఉంటాయి ఏంటనేది ఈ మూవీతో నేను చాలా చూసాను. చాలా బాగుందండి. ఫైట్స్ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఉంటది కళ్యాణ్ రామ్ గారి కంబ్యాక్ బాగుంది. చాలా రోజుల తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంచి సినిమా చూసాను. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ మూవీ. 5కి 4 ఇస్తానండి. చాలా బాగుంది. తల్లి అంటే ఎంత ప్రేమ చూపించే కొడుకు పోరాటం అంతే. అది అద్భుతంగా ఫ్యామిలీస్ చూస్తూ ఉండండి మీరు. విజయశాంతి గారి తల్లి కొడుకులది ఇంత ఎమోషన్ నేను మరి ఈ మధ్యకాలంలో చూడలేదు. మీరు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అసలు ఎంజాయ్ చేస్తారు సినిమా. మీకు అసలు అయిపోయినట్టు తెలియదు. ఎక్కడ బాగాలేదని చెప్పడానికి ఒక్కటి ఎవరన్నా అడగండి, ఎవరన్నా ఇది బాగాలేదని చెప్పడానికి సోర్స్ కూడా లేదు. అంత అద్భుతంగా చేశారు సినిమాని మాత్రం. గ్రేట్. విజయశాంతి గారు, కళ్యాణ్ రామ్ గారు ఏ టెంపో మెయింటైన్ చేశారండి బాబు. అసలు సూపర్. డైరెక్టర్ అయితే గ్రేట్.
చాలా చాలా బాగా చేశారు ప్రదీప్ చిలుకూరి గారు. ఆ మేకింగ్ కానీ ఆ ఇంటెన్షన్ కానీ అలా గ్రాప్ చేశాడు, అలా అటెన్షన్ గ్రాప్ చేశారు సినిమా. శ్రీకాంత్ గారి నెగిటివ్ రోల్ చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. ఆయన అసలు ఎక్స్పెక్ట్ చేయరు ట్విస్ట్, ఈ ట్విస్ట్ ఎక్స్పెక్ట్. ఓ సూపర్ సూపర్, చాలా చాలా బాగా. ఆయన ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకటే టెంపో మెయింటైన్ చేశారు, అది మాత్రం గ్రేట్ థింగ్. అది అయ్యో చాలా బాగుంటుందండి, అది సూపర్ సూపర్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాలేదు, సన్ అండ్ మదర్ సెంటిమెంట్స్ అయితే రాలేదు ఈ మధ్యకాలంలో. అది చాలా బాగా డీల్ చేశారు. అది ట్విస్ట్, అది చూడాల్సిందే, అది కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడాల్సిందే. ఏ హీరో అలాంటి స్టెప్ వేయడు. పక్క పోనీ మీరే చూస్తుంటారు కదా, చెప్పండి మీకు ఎలా అనిపించింది? ఆనెస్ట్గా చెప్పాలి, మేము యాజ్ ఆడియన్స్ గా మేము చెప్తున్నాము, మీరు రివ్యూస్ అడుగుతున్నారు కాబట్టి మీరు చెప్పండి. మీరు ఒక నెగిటివ్ ఉందని ఉందా దాంట్లో? లేదు, పటాస్ అనేది ఫాదర్ సెంటిమెంట్ అయినా అది ఒక ఎంటర్టైన్మెంట్ బేస్లో ఉంటుంది, సరదా ఉంటుంది. ఇది టోటల్ యాక్షన్ సీక్వెన్స్.